ప్రస్తుతం ఆసియా దేశాల్లో జననాల రేటు పడిపోవడం ఆందోళనకరంగా మారుతుంది. ఇన్నాళ్ళు దక్షిణ కొరియా, జపాన్ దేశాలకే పరిమితమైన జననాల రేటు పడిపోవడం ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనాను కూడా వేధిస్తుంది. ఇంతకాలం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగిన చైనాలో ఇప్పుడు చిన్నపిల్లలు లేక స్కూళ్లను మూసివేసే పరిస్థితి ఏర్పడింది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కిండర్గార్టెన్ స్కూళ్లు మూతపడుతున్నాయి. జియాంగ్జీ ప్రావిన్స్, హూబే, హ్యూనన్ ప్రాంతాల్లో టీచర్లు ఉద్యోగాలు ఊడుతున్నాయి. దీంతో నిరుద్యోగుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. నానాటికి తగ్గిపోతున్న జననాల రేటు ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దంకి చైనాలో పాపులేషన్ సగానికి సగం పడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు. ఇప్పటికే చైనాలోనూ జపాన్ మాదిరిగా వృద్ధుల జనాభా గణనీయంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని సమస్యలకు ప్రధాన కారణం ఒకటి, చైనాలో పెళ్లిళ్లు తగ్గిపోతున్నాయి. దాంతో జననాల రేటు అడ్డంగా పడిపోతుంది. ఆడవారిలో తమ కెరీర్ తప్ప వైవాహిక జీవితం, పిల్లల్ని కనడం లాంటివి కోరుకోవడం లేదు. అందుకే పెళ్లిళ్లకు నో చెప్తున్నారు. ఇది అమ్మాయిల్లోనే కాదు, అబ్బాయిల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో రానున్న కాలంలో చైనాలో తీవ్ర జనాభా సంక్షోభం రాబోతుంది. మూతపడుతున్న ప్రైమరీ స్కూల్స్, నిర్మానుష్యంగా మారిపోతున్న గ్రామాలు, పట్టణాలు పెరుగుతున్నాయి. ఒక రకంగా చైనా కొంతకాలంగా అనేక సమస్యలను ఒక్కసారిగా ఎదుర్కొంటుందని అంటున్నారు విశ్లేషకులు. కరోనా కాలం నుంచి వరుసగా అనేక సమస్యలు డ్రాగన్ ను వేధిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం ప్రధానంగా 2 సంక్షోభాలు చైనాను వెంటాడుతున్నాయి. ఒకవైపు బర్త్ రేట్, సంతానోత్పత్తి రేటు పడిపోగా, మరోవైపు వృద్ధ జనాభా పెరుగుతుండడం చైనాను వణికిస్తుంది. దీనికి చైనా విద్యాశాఖ రిలీజ్ చేసిన ఓ రిపోర్టే సాక్ష్యంగా నిలుస్తుంది. ఆ దేశ సంక్షోభ పరిస్థితులను బహిర్గతం చేస్తుంది. ఇంతకీ చైనా విద్యాశాఖ రిపోర్ట్ లో ఏమని ఉంది అన్నది చూస్తే, గత కొన్నేళ్లుగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తుంది. ఫలితంగా ఆ ప్రభావం విద్యతో పాటు అనేక రంగాలపై పడుతుందని చైనా విద్యాశాఖ రిపోర్ట్ వెల్లడించింది. జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో దేశవ్యాప్తంగా వేలాది స్కూల్స్ మూసివేసినట్లు తాజా నివేదికలో స్పష్టం చేసింది. 2023లో చైనాలో 14,808 కిండర్గార్టెన్ పాఠశాలలు మూతపడినట్లు చైనా విద్యాశాఖ తన రిపోర్ట్లో తెలిపింది. పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా గతేడాది కంటే 11% తగ్గడమే అందుకు కారణమని పేర్కొంది. 2023లో 5,645 స్కూల్స్ మూతపడినట్లు చైనా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి చైనా జనాభా వరుసగా 2వ ఏడాది కూడా పడిపోయి ఇటీవల 140 కోట్లకు చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో మన దేశం జనాభా విషయంలో చైనాను ఓవర్టేక్ చేసింది. సో చైనాలో గతేడాది జననాల సంఖ్య దాదాపు 20 లక్షలు తగ్గినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కన 2023లో చైనాలో 90 లక్షల జననాలు రికార్డు కాగా, 1949 తర్వాత ఈ రేంజ్ లో తక్కువ బర్త్ రేట్ నమోదు కావడం ఇదే తొలిసారి అని ఆ అధికారిక వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే జనాభా పరంగా చైనా 2 ప్రధాన సంక్షోభాలను ఎదుర్కొంటుంది. ఒకవైపు జననాల రేటు తగ్గడం, అదే సమయంలో సంతానోత్పత్తి మరింతగా పడిపోవడం. ఇటు చూస్తే వృద్ధ జనాభా భారీగా పెరిగిపోతుండడం చైనాను ఇబ్బంది పెడుతున్నాయి. 2023 నాటికి 60 ఏళ్లు పైబడిన వాళ్ళ సంఖ్య 30 కోట్లకు చేరుకోగా, 2035 నాటికి ఈ సంఖ్య 40 కోట్లకు, 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ రిపోర్ట్ లో వెల్లడైంది. ఈ పరిణామాలన్నీ డ్రాగన్ కంట్రీకి దడ పుట్టిస్తున్నాయి. అయితే స్కూల్లో చేరే చిన్నారులు తగ్గిపోతుండగా, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండగా, మూతపడిన పాఠశాలను చైనా వృద్ధాశ్రమాలుగా మారుస్తుండడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతుంది. ఇన్ని సంక్షోభాలకు కారణం గతంలో చైనా అనుసరించిన కఠినమైన ఒక బిడ్డ విధానమేనని అంటున్నారు నిపుణులు. కంటే ఒకరినే కనాలి, లేకుంటే అవసరమే లేదు అన్న అర్థం వచ్చేలా చైనా తన విధానాన్ని కఠినంగా అమలు చేసింది. ఆ విధానంతో తీవ్ర జనాభా సంక్షోభం ఎదురవుతుండడంతో 2016లో ఆ రూల్ కు గుడ్ బై చెప్పి 2 పిల్లలను కనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఒకరు కాస్త ఇద్దరు, ఇద్దరు కాస్త ముగ్గురికి సవరించింది. ఒక్కో జంట 3 పిల్లలను కనేలా వీలు కల్పించింది. అంతేకాదు పెళ్లిళ్లను కూడా సులభతరం చేయాలని, విడాకులు తీసుకోవడాన్ని కఠినతరం చేయాలని కూడా చైనా భావిస్తుంది. మొత్తంగా చైనా ఇప్పటికే తగ్గిపోతున్న జననాల రేటుతో తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇప్పుడు స్కూల్స్ లో జాయిన్ అయ్యే చిన్నారులు లేక పాఠశాలలు మూతపడుతుండడం మరింత ఇబ్బందిగా మారుతుంది. అయితే జనాభా విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు స్కూల్స్ మూసివేత విషయంలో ఎలా ముందుకెళ్తుందో చూడాలని అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే మరో దక్షిణాసియా దేశం సౌత్ కొరియాలోనూ ఇంతకంటే దారుణమైన పరిస్థితి రాబోతుంది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నిటిలోనూ జననాల రేటు తగ్గుతుంది. అయితే దక్షిణ కొరియాలో తగ్గుతున్నంత వేగంగా ఎక్కడా తగ్గడం లేదు. ప్రపంచంలో అతి తక్కువ జనన రేటు ఉన్న దేశం దక్షిణ కొరియా. అది ప్రస్తుతం మరింతగా దిగజారుతుంది. జనన రేటు విషయంలో దక్షిణ కొరియా ఏటేటా తన రికార్డుల్ని తానే అధిగమిస్తుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో 8% పడిపోయి 0.72% చేరుకుంది. ఈ సంఖ్య ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంతమంది పిల్లలను జన్మిస్తుందనే దానికి నిదర్శనంగా నిలుస్తుంది.
ఒక దేశం తన జనాభాలో స్థిరమైన వృద్ధి రేటులో కొనసాగాలంటే ఈ సంఖ్య 2.1% ఉండాలి. దక్షిణ కొరియాలో ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి కొరియా జనాభా ప్రస్తుతం ఉన్న సంఖ్యలో సగానికి తగ్గిపోతుంది. దీంతో జననాల రేటు తగ్గడం వల్ల ఏర్పడే పరిణామాలు భయం పుట్టించేలా ఉన్నాయి. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన సౌత్ కొరియాలో వచ్చే 50 ఏళ్లలో పనిచేసే మానవ వనరుల సంఖ్య సగానికి పడిపోయింది. సైన్యంలో పనిచేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు ఉన్న వారి సంఖ్య 58% తగ్గుతుంది. దేశ జనాభాలో సగానికి పైగా 65 ఏళ్లకు పైబడిన వారే ఉండబోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతింటుంది. పెన్షన్లు భారీగా పెరుగుతాయి. దేశ భద్రత విషయంలో ఇది అత్యవసర పరిస్థితి అని చెప్తున్నారు అక్కడి రాజకీయ నాయకులు. 20 ఏళ్లుగా ప్రభుత్వాలు జననాల రేటుని పెంచేందుకు భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. ఈ 20 ఏళ్లలో $286 బిలియన్ ఖర్చు చేశాయి. సౌత్ కొరియాలో పిల్లల్ని కనే దంపతులపై కనకవర్షం కురిపిస్తుంది. నెలవారీగా ఇచ్చే డబ్బుతో పాటు ఇల్లు కొనుగోలులో రాయితీ, టాక్సీల్లో ఉచిత ప్రయాణం లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పిల్లల్ని కనే వారికి ఆసుపత్రుల బిల్లులను కూడా ప్రభుత్వమే కడుతుంది. పెళ్లి చేసుకున్న వారు కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లల్ని కనాలని భావిస్తే ఆ ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. పాలకులు ఆర్థికంగా ఎన్ని రకాల ప్రోత్సాహకాలు ఇచ్చినా అవేవి పనిచేయడం లేదు. దీంతో మరిన్ని సృజనాత్మక ఆలోచనల్ని అమల్లోకి తెచ్చేందుకు నాయకులు మేధోమథనం జరుపుతున్నారు. అందులో ఒకటి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి తక్కువ జీతాలకు ఆయాలకు తీసుకురావడం. 30 ఏళ్లలోపు వారికి 3 పిల్లలుంటే అటువంటి పురుషులను సైన్యం విధుల నుంచి మినహాయింపు వంటివి. అయితే పాలకులు తమకు ఏం కావాలో తెలుసుకోవడం లేదని యువతులు ఆరోపిస్తున్నారు. అసలు మహిళలు పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నారో వారికి తెలియడం లేదని అంటున్నారు. మారుతున్న కాలంలో మారుతున్న జీవన విధానం ఒక్క దక్షిణ కొరియాకే పరిమితం కాలేదు. ఇప్పుడు మన దేశంలోనూ ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మన దేశంలోని దక్షిణాది నుంచే ఆ సమస్య మొదలు కాబోతుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇటీవల సంతానం విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా చేశాయి.